హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కురుకురేలు ఉండేంత క్రంచీగా ఉండే సవారీలను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే వీటిని చేయడం చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, అలాగే ఈవినింగ్ రాగానే స్నాక్స్ లాగా కూడా అప్పటికప్పుడు చేసినా కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా అన్నంలోకి పాపడాల్లాగా కూడా బాగుంటాయి. వీటిని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసేస్తారు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని మంచిగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. జల్లెడ పట్టడం అయితే కంపల్సరీగా చేయాలి. వీటిని చేయడానికి మాత్రం మైదా పిండితో చేసుకుంటేనే క్రంచీగా వస్తాయి. ఇలా జల్లెడ పట్టేసిన తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. పచ్చిగా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకముందు ఇదంతా ఒకసారి మంచిగా కలిపిన తర్వాత 2 పచ్చిమిర్చీలను ఇలా దంచి వేస్తున్నాను. అయితే పచ్చిమిర్చికి బదులుగా కారం పొడి కూడా వేసుకోవచ్చు, కాకపోతే పచ్చిమిర్చి వేస్తే కొంచెం ఇంకా మంచిగా ఉంటుంది. తర్వాత కరివేపాకును కూడా చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఆకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఇలా నెయ్యిని కరగబెట్టి వేసేసుకోవాలి. నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు. వాటర్ వేయకముందే పిండికి ఇదంతా కూడా సమానంగా పట్టాలి కాబట్టి ఇలా మంచిగా కలిపేసి ఒకసారి ముద్దలాగా చేయండి. మీకు మంచి ముద్దలాగా వచ్చింది అంటే పిండి సాఫ్ట్గా వస్తుంది, అంటే దీంట్లో వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయింది అన్నట్టు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ పిండిని కూడా కలుపుకోవాలి. అయితే మనకు చేయడం కొంచెం ఈజీ కావాలి అంటే ఇలా గట్టిగా ఉండేటట్టు కలుపుకుంటేనే బాగుంటుంది. అదేవిధంగా సాఫ్ట్గా రావాలి పిండి అంటే ఎక్కువసేపు కూడా కలుపుకోవాలి. దాదాపు 3 నుండి 4 నిమిషాల వరకు ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఏదైనా ప్లేట్ కానీ ఇట్లా బౌల్ కానీ బోర్లించండి. ఈ పిండి నానితే బాగుంటుంది కాబట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ ఈ పిండిని ఇట్లా మంచిగా కలపాలి. చేసే కంటే ముందు ఇలా మంచిగా కలపడం వల్ల ఇంకా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత మామూలుగా మనం పూరి సైజుకి ఎంత పిండి అయితే తీసుకుంటామో అంత పిండిని ఇలా తీసుకొని అన్నీ కూడా ఇట్లా ఉండేలాగా చేసేసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దానిపైన కొంచెం పిండి చల్లేసి ఇట్లా సేమ్ పూరీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఇంతే సైజులో ఉండాలనేది ఏం లేదు, కాకపోతే నేనైతే పూరీ సైజులో ఉండేటట్టు చేస్తున్నాను. కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. అలాగే మనం పిండిని కొంచెం గట్టిగా కలిపితే ఇట్లా కోలకి కానీ అలాగే పీటకి కానీ అంటుకోకుండా ఇలా రౌండ్గా చేసేసుకోవచ్చు. పిండి కొంచెం మెత్తగా అయినా కూడా ఊరికే అంటుకుంటుంది. దాంతో మనం పిండి ఎక్కువ వేస్తాం కాబట్టి అప్పుడు ఆయిల్లో వేసిన తర్వాత పిండి నల్లగా అవుతుంది. కాబట్టి పిండిని గట్టిగా కలుపుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసినవన్నీ ఇలా ప్లేట్లోకి కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ వేసుకొని ఇలా రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనెని బాగా వేడి చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక చిన్న ముక్క వేసి చూడండి, కరెక్ట్గా ఫ్రై అయిందంటే నూనె మంచిగా వేడైనట్టు. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి ఇట్లా ఒక్కటొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్కి ఎంతవరకు అయితే సరిపోతాయో అంతవరకు వేసుకోవాలి. నేను ఇక్కడ కొన్నిసార్లు 3 అలాగే కొన్నిసార్లు 2 కూడా వేస్తున్నాను. ఆయిల్కి తగ్గట్టుగా అప్పాలు వేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయి. అప్పాలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వీటిని అటు ఇటు కూడా 2 సైడ్ల మార్చుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇవి క్రంచీగా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మెల్లగా వేయించుకుంటేనే క్రంచీగా వస్తాయి. ఎందుకంటే పిండి అనేది లోపల వరకు కూడా ఫ్రై కావాలి కాబట్టి అప్పుడే క్రంచీగా వస్తాయి. చూడండి, ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని నూనె వడిసిపోయేంత వరకు కూడా ఉంచేసి తర్వాత వీటిని ఏదైనా స్టోర్ చేసే బాక్స్లో వేసేసుకోవచ్చు. అలాగే రెండవసారి కూడా మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా 2 కానీ 3 కానీ వేసేసిన తర్వాత స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా నూనె చల్లబడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఏదైనా స్టోర్ చేసే బాక్స్లో పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి 1 వీక్ వరకు అయినా కూడా తినొచ్చు. అంతకంటే ఎక్కువ రోజులైనా కూడా ఇవి బాగుండే. ఇవి చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి కావాలంటే మళ్ళీ చేసుకోండి, అంతేగాని ఒకేసారి బాగా అయితే చేసుకోకండి. ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఉన్న సవారీలను చేయడం. ఇవైతే ఖచ్చితంగా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మరి మీరు కనుక మీ ఇంట్లో చేస్తే మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ.